అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో 12వ తేదీన ఒక స్త్రీ ఖచ్చితంగా మీ ఇంటికి వస్తుంది. జరిగేది ఇదే. ఆ యొక్క స్త్రీ రావడం మాత్రమే కాదు, ఇలా కూడా చేయబోతుంది. ఆ స్త్రీ చేయబోయేది ఏమిటి, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, తదితర అన్ని వివరాలు వీడియోలోకైతే వచ్చేసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. వ్యాపారాలు వృత్తి రీత్యా ఈ రోజున లాభసాటిగా ఉండబోతుంది. డబ్బు మదుపు చేస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. సమస్యలు ఒక్కొక్కటిగా తొలగడాన్ని ఈ రోజు నుండి గమనించొచ్చు. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ గణేష్ రాజు. ఫోన్ నెంబర్ 9573058625. ఆస్తిపరంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. గతం నుంచి వెంటబడుతున్న సమస్యలకు పరిష్కారం లభించబోతుంది. కాలాన్ని వృధా చేయకుండా ఈ రోజున మంచి పనులు చేసి పేరు తెచ్చుకుంటారు. మీ యొక్క సామర్థ్యం ఈ రోజు రెట్టింపు అవుతుంది. డబ్బు పరంగా ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య స్పర్ధలు కూడా తొలగి సంతోషంగా ఉంటారు. పెండింగ్ లో ఉన్న ప్రయోజనాలు అన్నీ కూడా పొందుకుంటారు. మానసిక ప్రశాంతత ఇందువల్ల వస్తుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారు మంచి ఫలితాలు పొందుకుంటారు. ధన లాభం కలుగుతుంది. ఈ రాశివారు సంపాదన అనేది పెంచుకునే ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవడం ఈ రాశి జాతకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ రోజు నుంచి బంగారు రోజులు ప్రారంభం అయ్యాయని చెప్పొచ్చు. విదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం అవుతుంది. విదేశాలకు వెళ్లగలుగుతారు. కోరికను తీర్చుకోగలుగుతారు. జీవితంలో సంతోషంగా ఉంటారు. ఉద్యోగం చేసేవారికి కెరియర్ బాగుంటుంది. చంద్రకాంతులేనుతాయి మీ జీవితంలో. మీ యొక్క కష్టాలు దిగమింగే శక్తి రెట్టింపు అవుతుంది. సంతోషాన్ని పొందుకుంటారు. ఈ సమయంలో పని చేసిన వారికి మంచి ఫలితాలుంటాయి. ఈ రోజున మీ ఇంటికి ఒక స్త్రీ వస్తుంది. ఎవరు అంటే బంధువు కావచ్చు, గతంలో కలిసిన మీ యొక్క దగ్గర బంధువు కావచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. స్నేహితులు, చుట్టుపక్కల వారు కూడా కావచ్చు. ఆమె అయితే మీ ఇంటికి వస్తుందని చెప్పొచ్చు. మీకు పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి పరంగా, ఏదైనా సమస్య పరంగా ఆమె మీ కష్టాన్ని తొలగిస్తుంది. రావాల్సిన ధనాన్ని అందిస్తుంది. కోర్టులో పూర్వీకుల ఆస్తి నకిలీ అది వస్తే కోర్టు సంబంధిత సమస్య ఏదైనా దానికి ఒక ముగింపు వస్తుంది. ఆ కేసుకు సంబంధించి మీకు ఆనందాన్ని కలగచేస్తుంది. ఆ పేపర్లు మీకు అందించడం, మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ని మీకు అందించడం జరుగుతుంది. ఈ యొక్క ఇబ్బంది ఏదైనా మీకు ఫేవరబుల్ గా ఆ స్త్రీ భగవంతుని రూపంలో రాబోతుంది. మీకు రావాల్సిన ధనం కావచ్చు, మీ పోయిన పరువుని నిలబెట్టుకునే ప్రయత్నం కావచ్చు, లేదా నూతన ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, పై స్థాయి ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, ఉన్నత స్థితి పొందుకోవడం కోసం మీరు చేసే ప్రతి ఒక్క పనిలో ఆ స్త్రీ మీకు ఎంతో మేలుదాయకంగా ఉండబోతుంది. ఆమె మీకు ఏం చేస్తుందో తెలియదు కానీ మీ మోములో చిరునవ్వు తెస్తుంది. ఈ సమయంలో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎన్నో రకాలుగా మేలు చేస్తుందని చెప్పొచ్చు. ఈ రోజు మీకు చాలా జ్ఞాపకం ఉంటుంది. అవసరానికి ధనం అందిన రోజు. ఈ రోజు మీకు చాలా బాగుండిపోతుంది. అవసరానికి ధనం అందిన చోటు. ఈ రోజు మీకు చాలా సమయం గుర్తుండిపోతుంది. అవసరానికి ధనం అందిన రోజుగా, లేదా మీ సమస్య తీరిన రోజుగా, ఇక అవ్వవు అనుకున్న పనులు జరిగిన రోజుగా ఆ యొక్క స్త్రీని అయితే ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. మేలు పొందిన విషయం మీరు ఎప్పటికీ మర్చిపోరు. తిరిగి వారికి సాయం చేసే వరకు మీ మనసు నిలకడగా ఉండదు. అంత మంచి మనసు కావుని భగవంతుడు ఆ స్త్రీని ఈ రోజు మీ జీవితంలోకి పంపాడు. కావున వారి యొక్క ఆలోచనలు, సలహాలు తప్పక పాటించండి. అంతా మంచే జరుగుతుంది.